Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 14, verse 9. ఈ రోజు మన ధ్యానం కొరకు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord is with us, fear them not. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. Numbers 14:9 captures Joshua and Caleb's passionate plea to the Israelites in the face of widespread fear and rebellion. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ కాలేబులు మరి తిరుగుబాటు చేసి భయపడుతున్నటువంటి ఇశ్రాయేలు వాళ్ళు ఎంతో ప్రేమతో వాళ్ళు బ్రతిమిలాడినటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తారు. After hearing the negative report from the other 10 spies, మిగతా 10 మంది వేగుల వారు తీసుకుని వచ్చిన చెడ్డ సమాచారాన్ని విన్న తర్వాత the people were gripped by fear and ready to turn back to Egypt. ప్రజలు భయం గుప్పిటిలో ఉండిపోయినారు, మరలా ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. Joshua and Caleb urged the Israelites not to rebel against God. యెహోషువ కాలేబులు వాళ్ళకి ఎంతో మనవి చేసినారు, మీరు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయకూడదు అన్నారు. And they asked the Israelites to trust in the power of God. మరి దేవుని యొక్క శక్తి పైన నమ్మిక ఉంచాలని ఇశ్రాయేలును కోరినారు. They reminded the people that their enemy's strength was nothing compared to the presence of God with them. దేవుని సన్నిధి వారితో కూడా ఉంది కదా, దానితో పోల్చుకుంటే శత్రు యొక్క బలము దానికి సమానం సాటి కాదు అని ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళు జ్ఞాపకం చేసినారు. The phrase "we will devour them" emphasizes that victory was assured if they trust God. మనము వారిని భక్షించగలం అనేటువంటి ఈ సత్యము నిజంగా దేవుని పైన వారు నమ్మిక ఉంచినటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తారు. And if they trust God, victory is assured. అంటే దేవుని పైన నమ్మిక ఉంచితే ఖచ్చితంగా తప్పక మనము విజయం సాధిస్తామని చెప్పారు. Joshua and Caleb pointed out that the protection of their enemies had been removed. యెహోషువ కాలేబులు జ్ఞాపకం చేసిన మరొక మాట ఏమిటంటే శత్రువుకు ఆధారంగా వారికి ఉన్నటువంటి నీడ వారి మీద తొలగిపోయిందని కూడా చెప్పినారు. And the only thing standing in the way of their success on that day was the people's own fear. అది నాన్న చూడండి, వారు విజయం సాధించకుండా అడ్డుపడినటువంటి విషయము ప్రజల భయమే. So the heart of their message is very clear. కాబట్టి ఇది నాన్న వారు చెప్పదలుచుకున్నటువంటి ఆ వర్తమానము ఎంతో స్పష్టమైనది. Do not rebel. మీరు తిరుగుబాటు Do చేయకూడదు, not fear. మీరు భయపడకూడదు. The Lord is with us. ఎందుకనగా యెహోవా మనతో కూడా ఉన్నాడు. So if we see the historical context, కాబట్టి ఇప్పుడు చారిత్రాత్మకమైనటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తే this verse takes place during the Israelites' journey from Egypt to the promised land. ఈ వచనం ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వాగ్దాన దేశంకి ప్రయాణంలో మధ్యలో సంభవించిన సంగతి. Despite seeing God's mighty works first hand with their own eyes, they have seen. వారి స్వంత కళ్ళారా దేవుడు చేసినటువంటి ఆ ఘనమైనటువంటి బలమైన కార్యాలు చూసి కూడా, Like parting the Red Sea, అనగా ఎర్ర సముద్రం విభాగించబడడం, providing manna, మన్నాని వాళ్ళకి ఇవ్వడం, and guiding them with a pillar of cloud and fire. అగ్ని స్తంభం మేఘ స్తంభం ఉంచి వాళ్ళని నడిపించిన విధానం. With all these things, the Israelites struggled with unbelief. వీటన్నిటితో పాటు ఇశ్రాయేలీయులు అవిశ్వాసం అపనమ్మికతో సతమతమయ్యారు. Numbers 13 and chapter 14 tell the story of the 12 spies sent to explore Canaan. సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాలు అక్కడ మరి కనాను దేశం వేగు చూడడానికి వెళ్ళినటువంటి ఆ వేగుల వారి గురించే సంగతులు ఉన్నాయి. 10 spies spread fear among the people, 10 మంది వేగుల వారు ప్రజలందరినీ కూడా భయాందోళన గురి చేసినారు. while only Joshua and Caleb spoke with confidence in God's ability to fulfill his promises. అయితే యెహోషువ కాలేబులు మాత్రమే దేవుడు తాను చేసిన వాగ్దానం తప్పక నెరవేరుస్తాడని వాళ్ళు ఎంతో నిశ్చయతతో ఖచ్చితంగా చెప్పారు. So their appeal in 14:9 is their final attempt to turn hearts of Israelites back to faith. 14వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన ప్రకారం చివరిగా వారికి బ్రతిమలాడినటువంటి సంగతి ఏమిటంటే, మీరు యెహోవా యందు నమ్మిక ఉంచాలి, మరలా యెహోవా వైపు వాడు తిరిగేటట్టుగా చేసినటువంటి. You must have faith in God. దేవుని యందు మీకు విశ్వాసం ఉండాలి. What they reminded them? ఏమని జ్ఞాపకం చేసినారు వాళ్ళు? They reminded them the real battle is not the giants of the land, but their own lack of trust with God. నిజమైనటువంటి పోరాటము ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ఉన్నత దేహులతో కాదు, కానీ మీలో దేవుని యందుల మీకు విశ్వాసం లేనిటువంటి తనం. Many times it happens like that in our life. అనేక సార్లు మన జీవితంలో ఇదే సంభవిస్తుంది. Enemy will be there, శత్రువు ఉంటాడు, but many times అయితే అనేక పర్యాయాలు the real battle is not the enemy, our own lack of faith in winning that enemy. వాస్తవమైనటువంటి సంగతి ఏమిటిదంటే, శత్రువు ఏమిటిదంటే మనకు ఎదురుగా ఉన్నటువంటి ఆ సమస్య శత్రువు అది కాదు,
కానీ మనము దాన్ని జయించడానికి మనకు విశ్వాసం లేకపోవడమే ఇది పెద్ద పోరాటం మనకి. Problem is not the enemy, problem is our own faith. సమస్య అనేది అక్కడ ఎదురుగా ఉన్న శత్రువు కాదు, ఇక్కడ ఏంటి సమస్య? మన అవిశ్వాసం. Theologically speaking, Numbers 14:9 emphasizes the critical importance of faith and obedience. వేదాంతపరంగా మనం చూస్తే సంఖ్యాకాండం 14:9 ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని పైన మనం నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. Joshua and Caleb's call not to rebel against God is a reminder that fear and rebellion are deeply connected. యెహోషువ కాలేబులు అదే జ్ఞాపకం చేసుకున్నారు, మీరు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. మీరు భయపడకూడదు అంటే భయము, వణుకు ఇవన్నీ కూడా కలిసి ఉన్నటువంటి పదాలు. Fear and rebellion are connected. భయము, తిరుగుబాటు ఈ రెండు ఒకదానికి ఒకటి సంబంధం ఉంది. When we refuse to trust God, we are in essence rebelling against his authority. మనం దేవుని యందు నమ్మిక ఉంచడానికి వెనకాడితే ఆయన అధికారానికి మనం విరోధంగా తిరుగుబాటు చేసిన వాళ్ళం అవుతాం. So the verse teaches that God's presence with his people is what guarantees victory. వచనం ఇదే మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. దేవుని ఎడల మనం నమ్మిక ఉంచడం వల్లనే మనం విజయం వస్తుంది అనేది జ్ఞాపకం చేసిన. God's presence guarantees victory, not our own strength or strategy. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన సన్నిధి మనతో ఉంది కాబట్టి తప్పక మనం విజయం సాధిస్తాం, అంతేగాని మనకున్న శక్తి యుక్తులను బట్టి కాదు. It reinforces the truth that God is sovereign over every challenge and every enemy. కాబట్టి మనం ఎదుర్కొనే ప్రతి సవాలు, ప్రతి శత్రువు పైన కూడా దేవుడు విజయం ఇచ్చేవాడు అనేటువంటి ఆయన సార్వభౌముడు అనేది జ్ఞాపకం చేస్తాం. And that his presence removes the power of fear. కాబట్టి ఆయన సన్నిధి ఉంటే, ఆయన మనతో ఉన్నప్పుడు భయం అనేది తొలగించబడుతుంది. The verse challenges believers to confront their fears with the knowledge that God's power is far greater than any obstacle. ఈ వచనం విశ్వాసులకు అదే జ్ఞాపకం చేస్తుంది. దేవుని సన్నిధి ఆ ఎరుక నీకు గాని ఉంటే నువ్వు ఎదుర్కొనే సవాళ్లు, శత్రువులు వీటన్నిటికన్నా గొప్పదైనటువంటిది దేవుని సన్నిధి. Yeah, God's power is greater than any obstacle. దేవుని యొక్క శక్తి ఎదుర్కొనే ఎలాంటి గొప్పదైన ఆటంకాలైన వాటికన్నా మించినటువంటి శక్తి అది. So literally speaking, the language of Numbers 14:9 is urgent and direct and reflecting the gravity of the moment. అక్షరార్థంగా మనం చెప్పాలంటే సంఖ్యాకాండం 14:9 వచనం అనేది దీనికి ఎంతో శక్తివంతమైనటువంటి మాట ఇక్కడ ఉపయోగించబడ్డాయి. The phrases like do not rebel, do not be afraid are strong imperatives. తిరుగుబాటు చేయకూడదు, భయపడకూడదు, ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైన పదాలు ఇవి. And they are underscoring the seriousness of the people's situation. ప్రజల యొక్క పరిస్థితి ఎంత తీవ్రమైనదో ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. The imagery of we will devour them is bold and confident. మనము వాళ్ళని భక్షించేదాం అనేటువంటి ఎంతో ధైర్యంతో, విశ్వాసంతో కూడినటువంటి మాట. And it is designed to shift the people's focus from their own inadequacies to God's overwhelming power. కాబట్టి ప్రజల యొక్క అపనమ్మిక దేవుని యొక్క గొప్పదైనటువంటి శక్తి పైన వారి గురి గమనికని మళ్లించేటువంటిదిగా వాళ్ళు ప్రయత్నించారు. And the contrast between the Israelites' fear and the bold faith of Joshua and Caleb highlights the key message of this verse. ఇశ్రాయేల్ యొక్క భయము, యెహోషువ కాలేబులు చూపినటువంటి ధైర్యమే ఇదే ఇక్కడ కీలకమైనటువంటి మాటలు. What is the key message? ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆ సందేశం మనకి? God's presence changes everything. దేవుని సన్నిధి ఉన్న యెడల సమస్తమును మార్చివేయగలదు. The repeated encouragement not to fear serves to reinforce the main point that with God all things are possible. భయపడకూడదు అని పదే పదే చెప్పిన మాట అన్ని కూడా సమస్తమే దేవునితో అనేటువంటిది మరలా వారిని ఎంతో శక్తివంతులుగా చేసినటువంటి. Similar types of verses we see in other parts of the Bible. కాబట్టి ఈ రకమైనటువంటి మాటలే బైబిల్ గ్రంథంలో ఇతర భాగాల్లో కూడా మనం చూడొచ్చు. Deuteronomy 31:6, ద్వితీయోపదేశకాండం 31:6 వచనంలో, Psalm 118 verse 6, 118వ కీర్తన 6 వచనంలో, Romans 8:31 etc. రోమిలకు రాసిన పత్రిక 8:31 వచనాలు, ఇలా అలాంటి అనేకమైన వచనాలు. So what this verse means for today's Christian, to you and to me? ఈ వచనం నేటి దిన క్రైస్తవులైన నీకు నాకు ఇది ఎలా వర్తిస్తుంది, ఏమి సంబంధం ఉంది? So for today's Christians, మరి నేటి దిన క్రైస్తవులకైతే Numbers 14:9 serves as a powerful reminder that fear should not dictate our actions. సంఖ్యాకాండం 14:9 వచనం అనేది భయం అనేది మనకి ఏమాత్రం కూడా అది మనల్ని అదుపు చేసి నడిపించేదిగా ఉండకూడదు. Especially today God's promises are very clear. విశేషంగా నేటి దినం దేవుని వాగ్దానాలు ఎంతో స్పష్టమైనవి. So this verse encourages believers to confront their fears and faith, remembering that God's presence with us is greater than any challenge we face. కాబట్టి ఈ వచనం విశ్వాసులైనటువంటి వారిని దేవుని యొక్క సన్నిధి ఎలాంటి ఒక సవాలునైనా గానీ సమస్యనైనా గానీ ఎదుర్కోగలం అనేటువంటి ఆ ధైర్య నమ్మికనిచ్చేది. So it calls Christians to trust that God's power removes
the enemy's protection and makes victory possible. దేవుని శక్తి శత్రువుల యొక్క ఆ యొక్క బలమును తీసివేసి ఎలాంటి అసాధ్యమైనదైనా కానీ మనకు చేయగలదు అనేది జ్ఞాపకం చేస్తాం. When facing difficult situations, ఒక వ్యక్తి మరి ఈ కష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు this verse urges us not to rebel against God by doubting his ability, but to step forward in faith, knowing that he is with us. ఈ వచనం ఏం జ్ఞాపకం చేస్తుంది? అవిధేయతతో ఆయనకి విరోధంగా తిరుగుబాటు చేయకూడదు, కానీ దేవుడు చేయగలడు, ఆయన సామర్థ్యం గలవాడని నమ్మిక ఉంచాలి. He is with us. ఆయన మనతో కూడా ఉన్నాడు. Why so? ఎందుకని అట్లా? Because Numbers 49 reflects God's love in his desire to lead his people into victory, not defeat. ఎందుకంటే 14:9 వచనం దేవుని ప్రేమ ఉంటుంది, తన ప్రజలైనటువంటి వారిని విజయ బాటలో వాళ్ళు నడిపించాలని గాని ఓటమి పాలవాలనేది కాదు. Joshua and Caleb's reminder that the Lord is with us highlights the God's commitment to his people. యెహోషువ కాలేబులు జ్ఞాపకం చేసిన మాట, యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అనేది వారు ఎంతో నిబద్ధత ప్రతిష్టతని జ్ఞాపకం చేస్తారు. So though they are struggling with fear, the Lord is so committed to his people. వారు ఎంతో భయభ్రాంతులు అవుతున్నాయి, కానీ దేవుడైతే తన ప్రజలని ఆయన మరి విజయంలోనికి నడిపించడానికి ఆయన బద్ధుడై ఉన్నాడు. And God's love is seen in his constant presence and his desire to bless his people with the promised land. దేవుని యొక్క ఎడతగిన సన్నిధిలో ఆయన యొక్క ప్రేమను తన ప్రజలని వాగ్దాన దేశానికి నడిపించాలన్నటువంటి ఆశను మనం చూస్తున్నాం. He does not abandon them even in their doubts, but continues to call them back to faith and trust. వారు సందేహిస్తూ అనుమానిస్తున్న వాళ్ళని విడనాడలేదు ఆయన, కానీ ఎడతెగక నమ్మిక ఉంచాలి, ఆయన పైన విశ్వాసం ఉంచాలని వాళ్ళని ఆయన నడిపించాడు. This verse shows that God's love is not contingent on our strength, but on his unchanging nature and his desire for us to experience his goodness. ఈ వచనము మనం ఆయన యొక్క మార్పు చెందినటువంటి ఆయన యొక్క మంచితనం ఎన్నటిగా ఆయన నడిపించేటువంటి ఆ యొక్క విధానం పైన మనం నమ్మిక ఉంచాలని జ్ఞాపకం. His love is not dependent on us, but its nature is love. ఆయన యొక్క ప్రేమ అంటే మన పైన ఆధారపడింది కాదు, ఆయన యొక్క స్వభావం, ఆయన నైజమే ప్రేమ. We know that Jesus Christ who perfectly embodies the presence of God with his people. యేసుక్రీస్తు ప్రభువు తన ప్రజలతో తన యొక్క సన్నిధిని ఆయన ఖచ్చితంగా ఉంచుతాడనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. Just as Joshua and Caleb encouraged the Israelites not to fear because God was with them, Jesus promises to be with his followers always. ఏ విధంగా యెహోషువ కాలేబులు భయపడకుడి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు, అదే రీతిగా యేసు ప్రభువు వారు కూడా వాగ్దానం చేసిన ఆయన మనతో కూడా ఉంటాడు. Even in Matthew 28:20, even unto the end of the age I will be with you. మత్తయి సువార్త 28:20 యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడు. Jesus faced every fear and obstacle, including death itself, and overcame them, proving that nothing can stand against those who trust in God. యేసు ప్రభువు అన్ని రకాల భయాలను ఎదుర్కొన్నవాడు, మరణాన్ని కూడా ఎదుర్కొన్నాడు, ఇవన్నీ కూడా జయించి ఆయన మరి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు he proved that we can overcome and nothing can stand against us. ఆయన ఇది రుజువుపరిచాడు, ఏది కూడా మనల్ని ఆటంకపరచలేదు అని రుజువుపరిచాడు. Through his life, death and resurrection, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరి మరణం పునరుత్థానం ద్వారా Jesus removes the power of fear and rebellion. యేసు ప్రభువారు భయము అలాగే తిరుగుబాటుకున్న శక్తిని ఆయన కొట్టివేశారు. And offering the believers the assurance of victory through his presence. విశ్వాసులైన వారు ఆయన సన్నిధి ద్వారా విజయం సాధించగలరని ఆయన ఇస్తున్నాడు. So before I conclude, నేను ముగించే ముందు let me ask few questions for your consideration today. నేటి దినం కొరకై మీరు జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. What fears or obstacles are you facing that may be causing you to doubt God's promises? దేవుడు నీతో చేసిన వాగ్దానాలను సందేహించడానికి ఏ రకమైనటువంటి భయాలు నీలో ఉంటున్నాయి? How can you remind yourself of God's presence with you in times of fear and uncertainty? నీవు భయపడుతూ అనిశ్చితమైనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని సన్నిధి నీతో ఉందని ఎట్లా తెలుసుకోగలవు? In what ways does this verse challenge you to confront fear and stand firm in faith? ఈ వచనం ఏ విధంగా ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నిలకడగా ఉండాలనేటువంటిది జ్ఞాపకం చేస్తుంది? How does knowing that Jesus is with you help you to face your daily challenges with confidence? యేసు ప్రభు నీతో కూడా ఉన్నాడు, ప్రతి సవాల్ని కూడా ధైర్యంగా ఎదుర్కోగలవని నువ్వు ఎట్లా దానిని తెలుసుకోగలవు? So Numbers 14:9 challenges us to trust in God's presence and to reject fear and rebellion. కాబట్టి సంఖ్యాకాండం 14:9 మనము భయాన్ని మనం నిరాకరించి ఆయన సన్నిధి పైన నమ్మిక ఉంచాలని అటువంటి నిశ్చయితనిస్తాం. Don't rebel against God. దేవునికి విరోధంగా ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయొద్దు. It calls us to a deeper faith. మనకి ఎంతో లోతైనటువంటి విశ్వాసం వైపుగా మనల్ని పిలుస్తాం. Yeah, it is calling us to a deeper confidence that God's power is greater than any obstacle
and his love is always with us. లోతైనటువంటి ఒక నమ్మిక పైకి అనగా దేవుని యొక్క ప్రేమ ఎలాంటి కఠినమైనటువంటి పరిస్థితినైనా కానీ మనకి జయాన్ని ఇస్తుందని పిలిపిస్తాం. And his love guides us toward victory. ఆయన యొక్క ప్రేమ మనల్ని విజయం వైపుగా నడిపిస్తుంది So కూడా. today, whatever may be your problem, కాబట్టి ఈ రోజు నీ సమస్య ఏదైనా గానీ trust him. ఆయన యందు నమ్మిక ఉంచు. He can help you to overcome any obstacle. ఎలాంటి ఆటంకానైనా గానీ నువ్వు జయించగలుగుటకు నీకు శక్తిని ఇస్తాడు May ఆయన. God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we all are associated. We know the story of the Israelites in the wilderness. దేవా మరి ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నటువంటి ఆ సంగతి చరిత్ర అంతా కూడా మాకు తెలిసింది. Lord, when they came to Kadesh Barnea, దేవా వాళ్ళు కాదేశ్ బర్నియా దగ్గరికి the వచ్చినప్పుడు people have, oh Lord, compelled Moses to send the spies. ప్రజలు ప్రభా మోషేని బలవంతం చేసినారు, వేగుల వాని పంపించమని. And by hearing the, oh Lord, evil report by these 10 spies, people feared. ఈ 10 మంది వేగుల వారు తెచ్చిన చెడ్డ సమాచారం విని ప్రజలందరూ భయపడ్డారు. Lord, we thank thee, oh Lord, for the people like Joshua and Caleb. అయితే యెహోషువ కాలేబు లాంటి వారు ఉన్నారు, వారిని బట్టి మీకు వందనాలు Oh, they చెల్లిస్తున్నాను. had full faith in you. దేవా నీ యందు పూర్తి విశ్వాసం నమ్మిక కలిగి Help ఉన్నారు. us to emulate the example of Joshua and Caleb. యెహోషువ కాలేబుల యొక్క ఆ మాదిరికరమైన జీవితాన్ని మేము అలవర్చుకునే దానికి సహాయం చేయండి. Truly, as we are leading our lives in this world, undoubtedly we will have so many enemies. దేవా ఈ లోకంలో మా యాత్రను సాగిస్తుండగా నిస్సందేహంగా నిస్సందేహంగా ఎంతో మంది శత్రువులు ఉంటారని సత్యమే. Lord, the one who is in us is greater than the one who is in the world. ప్రభా మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కన్నా గొప్పవాడు. Oh Lord, when you are with us, oh Lord, victory is దేవా guaranteed. నీవు మాతో కూడా ఉన్నప్పుడు విజయం తథ్యం అది. Help us to trust in you. దేవా నీ యందు నమ్మిక ఉంచుటకు సహాయం Trust in చేయండి. thy promises. నీ వాగ్దానాలపై నమ్మిక ఉంచడానికి Enable సహాయం us చేయండి. to drive away the fear and rebellion. దేవా భయము తిరుగుబాటు స్వభావాన్ని పారద్రోలడానికి సహాయం Our చేయండి. dear ones who are hearing this message, ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైన వారు maybe they may be facing some obstacles and problems in their life. బహుశా వారి జీవితంలో ప్రభా ఏదో సమస్యలు ఆటంకాలని ప్రభా ఎదుర్కొంటున్నారేమో. They can conquer all these obstacles only by having faith in you. ఈ అడ్డంకులన్నింటినీ కూడా కేవలం నీపై విశ్వాసం ఉంచడం ద్వారా జయించలాగిన సహాయం Faith చేయండి. only gives us victory. విశ్వాసమే మాకు విజయాన్ని ఇస్తుంది. Teach us more and more. మాకు ఇంకా అధికముగా ప్రభా మీరు We బోధించండి. do pray in the promise making and promise keeping name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.